కుటుంబ విలువలను, సామాజిక విలువలను మీ సినిమాల్లో చొప్పించి మరీ ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు. ఇన్ని సినిమాలు తీసినా మీరు ఆ లైన్ ఎక్కడా దాటలేదు. నిన్నుగా ప్రేమించుటకు, నీతోనే నీ కోసమే కన్నీరు నింపుటకు, నేనున్నా అని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యం రాశారు శ్రీశ్రీ గారు. సాహిత్యం నేపథ్యం కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మీపై ఆ ప్రభావం ఎంతవరకు ఉండేది? ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అని ఒకటి ఉండేది శ్లోకం. అంటే 16 ఏళ్ల తర్వాత కొడుకుని స్నేహితుల్లా చూడాలి. మీరు కథను తీసుకునేటప్పుడు ఎలా పిక్ చేసుకుంటారు? అంటే నిజ జీవితంలో జరిగే వాటిని సామాజిక కోణాల నుంచి తీసుకుంటారా, మీ ఊహల్లో నుంచి? ఇది ఈ కథ చెప్పాలి, అయితే ఎందుకు చెప్పాలని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. నమస్తే, వెల్కమ్ టు రీస్టార్ట్ రూమ్. ఈరోజు రీస్టార్ట్ రూమ్లో మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ. ఇంద్రగంటి మోహన కృష్ణ ఒక మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్. సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళాలా, ఒక్కరినే వెళ్ళాలా, ఫ్రెండ్స్తో వెళ్ళాలా అని సినిమాని బట్టి ఆలోచించుకునే రోజుల్లో సినిమాకి కుటుంబంతో రండి, అవసరమైతే పక్క కుటుంబాలతో కలుపుకుని రండి, హాయిగా చూడండి, ఎంజాయ్ చేయండి, నవ్వుకుంటూ వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సినిమాలో సన్నివేశాలను గుర్తు తెచ్చుకుని మరీ నవ్వుకోండి అనే ఆరోగ్యకరమైన సినిమాలను తీసే ఒక మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్ ఆయన. ఈరోజు మన రీస్టార్ట్ రూమ్లో ఉన్నారు. సారంగపాణి జాతకం సినిమాని రిలీజ్ చేసే హడావుళ్ళ ఆలోచనలో కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడబోతున్నాం, చాలా విషయాలు మనం మాట్లాడబోతున్నాం. నమస్తే అండి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. గ్రేట్ గ్రేట్. మీరు సాహిత్యం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. సో మీ నాన్నగారు మీ తాతగారు కూడా సాహిత్య విలువలు పాటించేటటువంటి కుటుంబం నుంచి వచ్చారు. అసలు మీరు సినిమాల్లోకి రావాలి అని ఎలా అనుకున్నారు? అంటే మా కుటుంబంలో సాహిత్యం అంటే ఇంట్రెస్ట్ ఉండడం వలన సంగీతం కూడా, మా అమ్మగారి సైడ్ అంతా కూడా సంగీతం చాలా, మా అమ్మగారు, మా పిన్ని, మా మావయ్యలు అందరూ కూడా పాడతారు, పాటలు రాస్తారు, కంపోజ్ చేస్తారు. సో మ్యూజికల్ ఫ్యామిలీ అది, మ్యూజిషియన్ ఫ్యామిలీ అది. అందుకే నాకు సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సంగీత సాహిత్యాలు కలబోసిన కళ సినిమా. మనకి పాటలు, సినిమా పాటలు, పాత సినిమా పాటలు విన్నాం, పాత హిందీ సినిమా పాటలు విన్నాం. మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చాలా అలవాటు అనమాట. పెద్ద సినిమా రంగం అంటే చాలా మధ్యతరగతి కుటుంబాల్లో ఒక వ్యతిరేకత ఉంటుంది, అక్కడికి ఎందుకురా, దానికి వెళ్ళొద్దు, అది ఇది అని. కానీ అలా లేని కుటుంబం అది. మా ఇంట్లో, మా ఫ్యామిలీకి చిన్నప్పటి నుంచి కూడా, నాకు తెలిసినప్పటి నుంచి కూడా సినిమా అంటే చాలా ఇష్టం అని గుర్తు నాకు. సో వాళ్ళు సినిమా రంగంలోకి నేను వెళ్తాను, సినిమాల మీద నాకు ఆసక్తి ఉంది, ఒక దర్శకుడు అవుదాం అనుకుంటున్నాను అన్నప్పుడు నన్ను పూర్తిగా ఎంకరేజ్ చేశారు. అయితే కొన్ని జాగ్రత్తలు చెప్పారు, మధ్యతరగతి కుటుంబం జాగ్రత్తలు ఉంటాయి కదా, మంచి కాస్త చదువుకో, మంచి ఉద్యోగం వచ్చే, ఒకవేళ నీకు కనుక సినిమా రంగంలో వైఫల్యాలు వస్తే ఒక బ్యాకప్ కింద నీకు ఒక మంచి డిగ్రీ ఉండాలి అని చెప్పారు తప్ప సినిమా రంగం వైపు వెళ్ళొద్దని చెప్పాల. ఈ సాహిత్యం, సంగీతం ఏదైతే సాహితీ కుటుంబం నుంచే మా అమ్మగారు, మా తాతగారు, మా నాన్నగారు వీళ్ళందరూ రచయితలు అవడం, కవులు, తర్వాత విమర్శకులు అవడం, సంగీత పరంగా కూడా నాకు వేరే మా అమ్మగారి సైడ్ నుంచి కూడా రావడం వల్ల నాకు సినిమా అంటే ఒక కళ, అది చాలా ఉత్కృష్టమైన కళ. ఆ కళలో మనం భాగస్వాములు అవడం అనేది చాలా కష్టంతో కూడిన పనైనా అదృష్టం. అది తప్పు కాదు అని ముందుకు వెళ్ళు, నువ్వు తప్పకుండా పర్సీవ్ చేయని నన్ను బాగా ప్రోత్సహించారు మా తల్లిదండ్రులు కూడా. అందుకని నాకు పెద్ద సమస్యగా, నా వరకు నాకు సమస్య లేదు సినిమా రంగంలోకి రావడానికి. అంటే ఇంట్లో దెబ్బలాటలు జరిగి అలగడాలు, లేకపోతే ఇంట్లోంచి వచ్చేయడాలు, ఇలాంటివి నాకు జరగాల్సిన అవసరం లేకపోయింది. ఓకే, అంటే సాహిత్యం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మీపై ఆ ప్రభావం ఎంతవరకు ఉండేది? అంటే సాహిత్య విలువలతో సినిమాలు తీయాలంటే కమర్షియల్ సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది అనే ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు సినిమాల్లోకి వచ్చింది కూడా 2005 2004. సో ఆ టైంలో సాహిత్యాన్ని సినిమాల్లో చంపేస్తున్నారు, ఒక మంచి సాహిత్యాన్ని అనుకునేటటువంటి టైం అది. సో ఆ టైంలో మీపై ఎటువంటి ప్రభావం? సాహిత్యం ప్రభావం ఖచ్చితంగా చాలా, ఇప్పటికీ కూడా సాహిత్యం ప్రభావం నా మీద చాలా ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా పాటల రచనలో కానీ, డైలాగ్ రాసే విధానంలో కానీ, లేకపోతే మంచి తెలుగుని పలికించాలి సినిమాలో, మంచి తెలుగు వాళ్ళు తెలుగు బాగా మాట్లాడాలి, వీటి గురించి తప్పించడంలో సాహిత్యం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంది. అయితే జనరంజకంగా సినిమా చేయడానికి, కమర్షియల్గా సినిమా చేయడానికి సాహిత్యం అడ్డం అవుతా నేను అనుకోను. అంటే మాస్ అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే, మాస్ అనేవాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు, చదువు సంజయ్ లేని వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఊరగా ఉండాలి, మోటుగా ఉండాలి అని మనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నా దృష్టిలో మాస్కి మనకంటే జీవితం ఎక్కువ తెలుసు.
మనకంటే ఎక్కువ కష్టాలు పడతారు. దైనందిన జీవితంలో మధ్యతరగతి కంటే ఎక్కువ కష్టాలు పడేది మాస్ ఆడియన్స్. అంటే మాసెస్ అంటే నా దృష్టిలో ఎవరంటే లోవర్ మిడిల్ క్లాస్లో ఉండేవాళ్ళు, కష్టజీవులు, లేబరర్స్గా పనిచేసేవాళ్ళు. వీళ్ళని మన మాసని జనరల్గా కేటగరైజ్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి అర్థమయ్యేలా తీయాలంటే మోటుగానే తీయక్కర్లేదు, రిగ్రెసివ్గా ఉండక్కర్లా. విలువలు మోటుగాను లేకపోతే ఏమంటారు ఛాందసం అనకూడదు, క్రూడ్గా ఉండే విలువలతో ఉన్న సినిమాలే వాళ్ళు మెచ్చుకుంటారనేది నా దృష్టిలో తప్పు. కాబట్టి సాహితీ విలువలతో పాటు వాటిని మనం ఆకలింపు చేసుకుని జనసామాన్యానికి నచ్చేలాగా సరళంగా ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా కూడా తీసే అవకాశం ఉంటుంది సినిమాల్లో. అలా చేయడానికి కుదురుతుందా అనే ఉద్దేశంతో నేను వచ్చాను సినిమాలోకి. ఏ సినిమా చేసినా, అది హాస్యం చేసినా, యాక్షన్ చేసినా కూడా సరళంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రతి సామాన్యం అంటే పెద్దగా చదువు లేని వ్యక్తికి కూడా అర్థం అవ్వాలి కథ అర్థం అవడానికి పెద్ద డిగ్రీలు అక్కర్లేదు. మామూలు నార్మల్ మనుషులు కూడా కథలు చెప్పుకుంటారు కదా ఒకళ్ళొకళ్ళు. కాబట్టి సాహిత్యం అనేది నా దృష్టిలో ప్రతిబంధకం ఏం కాదండి. మంచి సినిమా తీయాలి, ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ తీయాలి అంటే సాహిత్యం వల్ల మనకు అడ్డు ఏం లేదు. ఎటొచ్చి ఎప్పుడైతే ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఈ ఉంటేనే మాసెస్కి ఎక్కుతుంది, ఒక ఐటమ్ సాంగ్స్ ఉండాలి, లిరిక్స్ చీప్గా ఉండాలి, లేకపోతే సెక్స్ ఎక్కువ ఉండాలి, లేకపోతే బూత్ ఉండాలి, ఇలాంటివి మాస్కి ఎక్కువ అంటే మాసే కాదు అందరూ చూస్తారు నచ్చితే. డబుల్ మీనింగ్ సినిమాలు అందరూ చూస్తారు. ఒక నోషన్ అలా మనకి ప్రచారంలోకి వచ్చేసింది. కాబట్టి కొంత ఇప్పుడు అలా అలవాటైపోయిన ఆడియన్స్కి కొంచెం సాహిత్యపు వాసనలో ఉన్న సినిమా తీసినప్పుడు కొంచెం కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అందరికీ అది అర్థం కాకపోవచ్చు ఇనిషియల్గా. కానీ నాకు అలా చేయడం ఇష్టం. ఎందుకంటే ఒక మధ్యతరగతి నేపథ్యం నుంచి నేను వచ్చాను కాబట్టి ఆ జీవితం నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ జీవితంలోంచి వచ్చే రకరకాల పాత్రలు, వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళకున్న భయాలు, వాళ్ళకున్న చేదస్తాలు, వాళ్ళకున్న ఇప్పుడు సారంగపాణి జాతకం లాగా అవన్నీ వాటిని నాకు సాహిత్యపు వాసనలతో కలగలిపి అందంగా తయారు చేయడం నాకు పర్సనల్గా ఇష్టమైంది అది. సో ఈ డైలాగ్ నడుస్తూనే ఉంటుందండి. అంటే ఒక మాస్ కల్చర్, ఒక మాస్ సినిమా వర్సెస్ ఎడ్యుకేటెడ్ సినిమా ఆర్ లిటరరీ సినిమా అనేది. దీనిలో నేను ఎంతవరకు మాస్ కల్చర్ని చొచ్చుకోపోగలను అంతవరకు ప్రయత్నిద్దామని. ఒక మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్ అని మిమ్మల్ని అనాల్సి వస్తుంది. కుటుంబ విలువలను, సామాజిక విలువలను మీ సినిమాల్లో చొప్పించి మరీ ప్రేక్షకులకు చేరువ చేస్తారు. ఖచ్చితంగా ఇన్ని సినిమాలు తీసినా మీరు ఆ లైన్ ఎక్కడ దాటలేదు. అంటే ఎవరో ఒకరు ఎక్కడో చోట క్రాస్ చేసి నెక్స్ట్ వెళ్ళిపోతుంటుంటారు. స్టిల్ మీరు ఈ రోజు వరకు మీరు పెట్టే టైటిల్ వరకు కూడా లైన్ ఎక్కడ దాటలేదు. అది ప్రయత్నపూర్వకంగా చేసేదేనండి. ఎందుకంటే నాకు ఇంకా వేరే అవకాశం లేకపోతే తప్ప వేరే భాషలో టైటిల్ రాదు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ హై స్కూల్ అనేది హై స్కూల్ అని మన తెలుగు మాట్లాంటిదే కాబట్టి అని పెట్టాల్సి వచ్చింది. ఒక జెంటిల్మన్ ఒకటి నేను ఇంగ్లీష్లో పెట్టిన టైటిల్స్. ఎందుకంటే ఆ కథకి అంతకంటే ఉత్తమమైన టైటిల్స్ నాకు దొరకలేదు కాబట్టి. కానీ నేను స్వతహాగా తెలుగు సాహిత్యం ఎక్కువ చదువుతాను. తెలుగు భాష అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం. చాలా అందమైన భాష. మాట్లాడుతున్నప్పుడు మన ఇప్పుడు చాలా మాటలు చచ్చిపోతున్నాయి. మనం మంచి మాటలు మాట్లాడుతూ ప్రచారంలో ఉంటేనే బతుకుతుంది భాష కదా. అందుకు నా ప్రయత్నం వరకు నేను సినిమాల్లో వీలైనంత వరకు అది ఆనవాయితీని కొనసాగించాలి. మంచి తెలుగు మాట్లాడాలి వీలైనంత వరకు. మరి ఛాందసమైన తెలుగు కాదు, అందమైన తెలుగు, కొలోక్వియల్ తెలుగు, దైనందిన జీవితంలో మనం మాట్లాడే తెలుగు మాట్లాడుతూ దానిలో హాస్యం ఉండొచ్చు, రొమాన్స్ అయినా కూడా హాస్యమైనా ఏదైనా ఉండాలనేది నాకు ఆ తపన. అందుకు నేను టైటిల్స్ కూడా మ్యాక్సిమం ఏం చేస్తూ ఉంటానంటే మంచి తెలుగు మన జీవితాన్ని ప్రతిబింబించే టైటిల్. ఇప్పుడు సారంగపాణి జాతకం, సమ్మోహనం, తర్వాత మీకు అష్టాచమ్మ, తర్వాత అంతకుముందు, ఆ తర్వాత ఆమీ తుమి, ఏ టైటిల్ పెట్టినా నేను గ్రహణం, మన మొదటి సినిమా గ్రహణం, ఏ టైటిల్ పెట్టినా కూడా అది ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఒక ప్రీవియస్ ఫిల్మ్. సో ఎనీ ఒక లిటరీ ఫ్లేవర్ మీరు అన్నట్టు ఆ సాహితీ సౌరభం ఒకటి, ఆ చిన్న సువాసన ఒకటి ఉంటే చాలా బాగుంటుంది పేర్లలో అనేది నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన విషయం. అంత మించిగా లేదు. అవును, నిజానికి తెలుగు అంటే మీకు అంత ఇష్టం అంటే తెలుగుని మనం మర్చిపోయేలాగా చేస్తుంది, తెలుగుని కిల్లి చేస్తుంది కూడా తెలుగువారే. అంటే అది కొంచెం అంటే చాలామంది తెలుగు వాళ్ళు కోపం వస్తాయి ఎలా అంటే, కానీ ఒకటి ఇప్పుడు నేను ఈ జనరేషన్లో నేను ఇప్పుడు రాడికల్గా అంటున్నాను నాకు తెలియదు. ఒక పారాగ్రాఫ్ మీరు ఒక తెలుగులో ఈ రోజు నుంచి ఏం చేశారు పొద్దు నుంచి సాయంత్రం వరకు సరదాగా రాయండి అంటే ఎంతమంది రాయగలరు అనేది నాకు అనుమానం. అంటే ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా మంచి తెలుగులో, గ్రాంధికం తెలుగు అక్కర్లా, మంచి మీరు రోజు మాట్లాడే మీరే ప్రాంతం నుంచి వస్తే ఆ మాండలికంలో ఒక రాయండి.
ఒక పేజీ రాయండి అంటే ఎంతమంది రాయగలుగుతారు పొద్దున్న లేచాను పూర్తి తెలుగులో. అలాంటి పరిస్థితి వచ్చింది మనకి ఇప్పుడు. అంటే ఆంగ్ల భాషలో వ్యతిరేకం కాదు, నేను ఎంఏ ఎంఫిల్ చేసింది ఆంగ్లంలోనే, నాకు చాలా ఇష్టమైన భాష ఇంగ్లీష్. కానీ ఏంటంటే తెలుగులో మనకి గొప్ప సాహిత్యం ఉంది, గొప్ప కథారచన ఉంది, గొప్ప నవల ఉంది, గొప్ప నాటకం ఉంది, గొప్ప సినిమాలు ఉన్నాయి, తెలుగు సినిమాలు క్లాసిక్స్. ఇవన్నీ ఉండగా మనం ఒక విచిత్రమైన సంకర తెలుగు ఒకటి పుట్టింది. అది సినిమాల ప్రభావం అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియా ప్రభావం అవ్వచ్చు, వాటెవర్. దానివల్ల ఏమవుతుందంటే మంచి తెలుగు మాట్లాడితే చాదస్తం అనుకునే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు మీరు మలయాళం సినిమాల్లో ఉద్యానవనం అని అంటారు వాళ్ళు, పార్కు గార్డెన్ అనరు. డైలాగులో కూడా మోహన్ లాల్ సినిమాల్లో కొన్ని మీరు చూస్తే ఉద్యానవనంకి వెళ్ళి ఉద్యానవనం అనే మాట అసలు తలవేదన అంటారు, తలనొప్పికి. అలాంటి మాటలు వాళ్ళు ఇంకా వాడుతున్నారు. మనం ఉద్యానవనం హెడేక్ గా ఉంది అంటారు మన వాళ్ళు. ఈ కావడం నుంచి అసలు ఏడు ఉద్యానవనం ఎక్కడ, నేను ఉద్యానవనంకి వెళ్తున్నానంటే నవ్వుతారు. కానీ ఆ సంస్కృతం తాలూకు ఫ్లేవర్తో ఉన్న భాషని మలయాళం వాళ్ళు వదులుకోవట్లా. మనం కొంచెం ఎందుకో మరి మనకి అది కొంత ఎక్కువ 80 to 90 దశకాల్లో అది పోయిందండి. మనకి హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్ని మనం చంపేసాం కాలేజీలో స్కూల్స్లో. ఎప్పుడైతే మనం తెలుగు భాషకు దూరం అయిపోయామో, ఇంజనీరింగ్ అని ఐటీ అని వీటిలో ప్రొఫెషనల్ కోర్సెస్లో పడిపోయి మన భాషని, మన చరిత్రని, మన పొలిటికల్ సైన్స్, హిస్టరీ ఇవన్నీ పక్కన పెట్టేసాం. పెట్టేయడం వల్ల ఏమైందంటే దానివల్ల ఒక క్రిటికల్ థింకింగ్ వస్తుంది. సమాజం పట్ల నిశితంగా సమాజాన్ని పరిశీలించగలిగే సమర్థత లేకపోతే ఆలోచన ధోరణి ఈ సోషల్ సైన్స్ సామాజిక శాస్త్రాల వల్ల వస్తుంది. అది ఇప్పుడు పోయింది. భాష పోయింది. భాష పోవడం వల్ల ఏంటి, మన భాషలోనే మనం ఆలోచించలేని పరిస్థితిలో వచ్చేసాం. కరెక్ట్. నాకు పొద్దునుంచి నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఎలా మాట్లాడుతున్నానంటే, నేను చాలాసేపు థింక్ చేస్తే నాకు టెన్షన్ వచ్చింది, తర్వాత ఐడెంటిఫై అయ్యాను. ఇట్లా మాట్లాడుతున్నారు. ఐ లవ్ యూ చెప్పాను నేను, అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పాను అనట్లా, నేను ఐ లవ్ యూ చెప్పాను రా అమ్మాయికి అంటే. సో ఈ విధమైన ఒక ఇది రావడం, ఒక భాష దారిద్ర్యం రావడం వలన కొంత మనకి డిస్కనెక్ట్. సినిమాల్లో కూడా ఏమైపోయిందంటే లిటరీ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల కథలు, మన లాస్ట్ ఫ్రైడే శుక్రవారం ఏ సినిమా హిట్ అయిందో అదే కథను మళ్ళీ మనం తిరగదొడుతున్నాం. దానివల్ల అదొక విష వలయంలాగా అయిపోయింది అనమాట. చూడాలి మరి దీనిలోంచి ఎప్పుడు మనం బయటపడతాము. అసలు ఎలా ఉన్నాయి మీకు సినిమా మీద అభిరుచి కలిగే నాటికి ఇప్పటికీ సినీ రంగంలో వచ్చినటువంటి మార్పులు చాలా మార్పులు వచ్చాయండి. అంటే ముఖ్యంగా కోవిడ్ తర్వాత నేను గమనించింది, సినిమాని దాటి వేరేది అయిపోయింది. ఇప్పుడు సినిమా అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది, సినిమా ఒక బ్రాండింగ్ అయిపోయింది. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా చూసేవాళ్ళం చక్క. ఇప్పుడు మీరు ఎప్పుడైనా థియేటర్కి వెళ్ళి చూడండి, ఎస్పెషల్లీ ఒక పెద్ద స్టార్ సినిమా వచ్చింది అనుకోండి, మీరు ఫస్ట్ సినిమా స్టార్ట్ అవగానే ఒక 500 ఫోన్లు లేస్తాయి ఇట్లాగా. సినిమా సీన్ స్టార్ట్ అవగానే ఇప్పుడు నేను సినిమా చూస్తున్నాను అనే దానికంటే నేను సినిమా చూస్తున్నానని ప్రపంచానికి చెప్పాలి అర్జెంటుగా. హీరో ఇంట్రడక్షన్ షాట్ అయిపోయింది, నేను చూస్తాను, దాన్ని పోస్ట్ చేయాలి, దానికి రెస్పాన్స్లు వస్తూ ఉంటాయి, దానికి నాకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి. ఈ గొడవ అసలు సినిమా వ్యూయింగ్ ప్రాక్టీసే మారిపోయింది. ఇప్పుడు టెన్షన్ ఏం బయలుదేరింది సినిమా తీసేవాళ్ళలో, అమ్మో ఫోన్ తీసేస్తారండి, వాళ్ళు ఫోన్ తీయకుండా ఏం చేయాలి, జేబులోంచి వాడు ఫోన్ తీయకూడదండి. దానివల్ల సినిమా ఎస్థెటిక్ మారిపోయింది, ఎడిటింగ్ చేసే స్టైల్ మారిపోతుంది. స్పీడ్గా ఉండాలండి, కట్స్ ఫాస్ట్గా ఉండాలండి, వాడిని ఎక్కువసేపు ఆలోచించనివ్వకూడదండి, ఒక్క నిమిషం వాడు రిలాక్స్ అంటే ఫోన్ తీసేసి వాళ్ళు హ్యాపీగా రీల్స్ చూసుకుంటున్నారండి. సో ఒక్క మార్పు ఎన్ని విధాలుగా మీకు సంస్కృతిని ప్రభావితం చేస్తుంది. ఒక ఫోన్లో కెమెరా వచ్చినప్పటి నుంచి మీకు ఎలాగ మీకు సంస్కృతి, ఫోన్లో కెమెరా రాగానే ఫోటోలు తీయడం మొదలైంది, ఫోటోల తర్వాత సెల్ఫీలు మొదలయ్యాయి, దాని తర్వాత సోషల్ మీడియా రాగానే ఈ పోస్టింగ్ మొదలైంది. ప్రతి ఒక్క మీ జీవితంలో ప్రతి అడుగుని ప్రపంచంతో పంచుకోవాలి అర్జెంటుగా. ఇదిగో నేను కాఫీ తాగుతున్నా, బ్లాక్ కాఫీ పలానా హోటల్లో, ఇదిగో ఇదేదో నేను కొత్త విచిత్రమైన డిష్ ఒకటి తింటున్నాను, ఇదిగో నేను పలానా సినిమా చూస్తున్నాను, ఈ సినిమాలో ఈ సీన్ అదిరిపోయింది, ఇంట్రడక్షన్ షాట్ ఇదిగో చూసుకోండి. ఈ సినిమాని చూసే విధానం హాయిగా మనందరం గుంపులో కూర్చుని ఆస్వాదించడం అనేసి, ఇప్పుడు నేను ఆస్వాదిస్తున్నాను విషయాన్ని ప్రపంచానికి ఎలా చెప్పాలి అర్జెంటుగా అనే గొడవలో పడ్డం వల్ల ఏమైందంటే సినిమా చూసే విధానం మారింది. నేను సినిమాలు మొదలెట్టినప్పటి నుంచి, అప్పుడు సినిమా అంటే కుటుంబం అంతా టికెట్ కొనుక్కోవడం, వెళ్ళడం, అది చూసిన తర్వాత వెళ్ళి డిన్నర్ చేయడం, లేదా డిన్నర్ చేసిన తర్వాత సినిమాకి వెళ్ళడం. సినిమా థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు, ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయేవాళ్ళం మనం. ఏదైనా ఏ సినిమా సినిమా మీరు లైట్లు ఆఫ్ అయ్యాయంటే తెర మీద బొమ్మ పడగానే అది పల్లెటూరు అయితే ఆ పల్లెటూరులోకి మనం వెళ్ళిపోతాం, అడవిలోకి వెళ్తే అడవిలోకి వెళ్ళిపోతాం, ఏదో పెద్ద న్యూయార్క్ అయితే న్యూయార్క్, ఢిల్లీ అయితే ఢిల్లీ, మన ఆ ప్రపంచంలోకి వెళ్ళి. ఇప్పుడు ఏమైంది, ఆ ప్రపంచానికి మధ్యలో ఫోన్ అనేది ఒకటి లేస్తుంది, ఆ వీడియో తీస్తున్నాము, దాన్ని అర్జెంటుగా ఎవరికో పంపిస్తున్నాము. సో ఇంటర్ఫీరెన్స్ పెరిగిపోయింది, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్లో ఇంటర్ఫీరెన్స్ పెరిగిపోయింది. ఇంటర్ఫీరెన్స్ ఎప్పుడైతే పెరిగిందో కాన్సన్ట్రేషన్ పోతుంది. రీల్స్ వచ్చిన తర్వాత మీకు అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఎవరు
3 సెకండ్లు. ఇప్పుడు అపారెంట్లీ నాకు తెలిసి 4 సెకండ్లు 3 సెకండ్ల కంటే ఒక దేని మీదైనా కాన్సన్ట్రేట్ చేయని పరిస్థితి రావచ్చు త్వరలో, చేయలేని పరిస్థితి. ఒకప్పుడు 9 సెకండ్లట, 90లో 9 సెకండ్లు అని చెప్పేవారు. హాలీవుడ్లో ఒక జోక్ ఏంటంటే ఏ షాట్ అయినా 9 సెకండ్ల కంటే ఎక్కువ సస్టైన్ చేయకుండా ఉంటే అటెన్షన్ తప్పదు. 9 సెకండ్స్ తర్వాత కట్ అవ్వాలి. 9 సెకండ్స్ తర్వాత కంటిన్యూ అవుతుందంటే డిస్ట్రాక్ట్ అయిపోతారు ఆడియన్స్. ఇప్పుడు మాది 3కి 4కి వచ్చిందని నా అనుమానం. సో 3కి 4కి వచ్చేటప్పుడు ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడుతున్నా, మీ షాట్ అవుట్ తీస్తే వెంటనే మీ ఫోన్ షాట్ అవుట్ తీయాలి, మీ చేతుల్లో పెన్ షాట్ అవుట్ తీయాలి, లైట్ షాట్ అవుట్ తీయాలి, అని కెమెరామెన్ మంచినీళ్ళు తాగుతున్న షాట్ అవుట్ తీయాలి, ఇవన్నీ తీసి టుక్ పెడితే అప్పుడు అటెన్షన్ ఉంటుంది అనమాట. మీతో మాట్లాడుతున్న షాటే తీయలేము అని టెన్షన్ పడిపోతున్నారు ఎడిట్లో కూడా. కొంతమంది డైరెక్టర్స్ కూడా మేము ఆ రీల్స్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మేము ఎడిట్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అంత కన్సర్న్ పెరిగిపోయింది, వీళ్ళకి అసలు చూస్తారా మన కథ, మనం చెప్పే విధానంలో కథ చూస్తారని. అది నేను నోటీస్ చేసిన ప్రధానమైన డిఫరెన్స్ అండి. సినిమాకి మనకి ఆడియన్స్కి మధ్యలో కొత్త టూల్స్ పుట్టుకొచ్చాయి, అది మనకి అడ్డం పడుతున్నాయి సినిమాని ఎంజాయ్ చేయడం. ఆ రోజుల్లో సింగిల్ షాట్ పెడితే ఒక డైలాగ్, అదొక అట్రాక్షన్ అప్పుడు కదా. అంటే ఈ ఒక్క టేక్లో చేశారండి, సింగిల్ టేక్లో చేశారండి, లేకపోతే అసలు కథలో లీనమయ్యేవాళ్ళం, లీనమయ్యి ఆ పాత్రలతో ప్రయాణించేవాళ్ళం. మధ్యలో ఇంకేం డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు పక్కడు ఫోన్లో మాట్లాడుతుంటాడు, అర్థమైన విషయం గురించి ఫోన్లో మాట్లాడుతుంటారు. అది వాళ్ళు మనకి రిక్వెస్ట్ చేయాలి, సార్ ప్లీజ్ మీరు డిస్టర్బ్ చేస్తున్నారండి అని. వాళ్ళకి కనీసం డిస్టర్బ్ చేస్తున్నారని జ్ఞానం కూడా ఉండదు కొంతమందికి. అంటే ఎలాంటి విషయాలు నేను మొన్న వెళ్తే గట్టిగా అయినా తాళం చెవులు అక్కడ కాదు, నువ్వు ఓపెన్ చేయను, ఇక్కడ లైన్లో ఉంటాను, ఓపెన్ చేయి, అది కింద చూసావా, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ సినిమా సీరియస్గా జరుగుతుంది. హీఈస్ నాట్ ఈవెన్ బాదర్డ్. పబ్లిక్ ప్లేస్లో ఉన్నాం మనము, వేరే వాళ్ళు నా ఫోన్ అంత అర్జెంట్ అయితే మీరు బయటికి వెళ్ళాలి, లేకపోతే సైలెంట్గా నేను మళ్ళీ చేస్తాను, మెసేజ్ పెట్టాలి. అలాంటి ఒక విచిత్రమైన వ్యూవర్షిప్లోనే ఒక విచిత్రమైన మార్పు వచ్చేసింది. ఓటీటీ ఒకటి వచ్చింది. మీన్వైల్ ఓటీటీ మన ఇంట్లో ఇష్టం వచ్చినట్టు చూసుకోవచ్చు, హాయిగా పాజ్ చేసుకోవచ్చు, రివైండ్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ చేసుకోవచ్చు. వీటన్నిటి మధ్యలోంచి ఒక మంచి కథని, అర్థవంతమైన కథని, సరదా కథని, మంచి కథని, అయితే ఆడియన్స్ వస్తున్నాము, మంచి సినిమా బాగుంటే వస్తామని మాత్రం ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు మన కోర్ట్ అనే సినిమా వచ్చింది, చూశారు. అంతకుముందు వచ్చిన మంచి సినిమా, పెద్ద సినిమాలు కూడా చూశారు జనం, వాళ్ళు చూస్తారు. అయితే అంతకుముందు కాలక్షేపానికి సినిమాకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా మీరు చూశారనుకోండి, ఒకసారి చూడొచ్చురా అంటే, ఒకప్పుడు ఒకసారి చూడొచ్చా అయితే వెళ్దాం అని వచ్చేవారు. ఇప్పుడు ఒకసారి చూడొచ్చా అయితే ఓటీటీలో చూసుకుంటారు. ఖచ్చితంగా చూడాలంటేనే వస్తున్నారు. ఎక్సైట్మెంట్ లేదు, ఆ సినిమా మీద ఎక్సైట్మెంట్ లేదు, ఏంటంటే డిస్ట్రాక్షన్ వచ్చేసింది. టీవీ ఓ పక్కనేమోను సోషల్ మీడియా, ఇంకో పక్కనేమోను ఓటీటీ. ఈ 3 సినిమాకి ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ అయిపోవడం వల్ల ఏమైపోయింది, ఎంతో బలంగా బాగుంది అని 10 మంది చెప్పి బాగుంది అంటే నిజంగా సినిమా బాగుంటే వస్తారు. మనం ప్రచారం కూడా బాగా చేయాలి, పబ్లిసిటీ చేయాలి, ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇచ్చి మేము బతిమాలుకోవాలి. బట్ ద పాయింట్ ఈజ్ ఆడియన్స్ విల్ కమ్ ఇఫ్ ద ఫిల్మ్ ఈజ్ గుడ్ అనేది నాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే కొన్ని సినిమాలు గంటా బజాయించి ప్రూవ్ చేసేవి. కానీ అంతకుముందులాగా మిడ్ ఇన్ బిట్వీన్ ఉందనుకోండి సినిమా, దెన్ దే విల్ బి ఎ బిట్ ఆఫ్ టఫ్. ఒకప్పుడు ఇంకోటి ఆపోజిట్ జరుగుతుంది, ఏమీ లేని సినిమాని పబ్లిసిటీతో గట్టెక్కిచ్చేస్తున్నారు. విపరీతమైన హిస్టీరియా, హైప్ క్రియేట్ చేసేసి ఈ నాయిస్ సర్దుమణిగే లోపల మీ కలెక్షన్ మీకు వచ్చేస్తుంది. అదొకటి జరుగుతుంది ఇంకో పక్కన. సో ఈ రెండింటి మధ్యలోంచి ఎట్లా మనం బయటపడాలి అని నేను గమనించింది డిఫరెన్స్. ఒకప్పుడు అలా సినిమా అంటే హాయిగా థియేటర్లో రిలీజ్ అవుతుంది, థియేటర్లో బాగా రిజల్ట్ని బట్టి శాటిలైట్లో వస్తుంది, రెండే ఉండేవి మనకి. తర్వాత డివిడీలో వస్తుంది. అప్పట్లో టౌన్లో రిలీజ్ అయిన తర్వాత టాకీస్లోకి రావడానికి కొన్ని నెలలు పట్టేది. నాకు తెలిసి హాలీవుడ్ సినిమాలు అయితే మనకి ఎప్పుడో అక్కడ అమెరికాలో వచ్చిన ఏడాది తర్వాత కూడా మనకి ఇక్కడ రిలీజ్ అయ్యాయి. అవును. ఇక్కడ అనుకోండి మీకు అప్పుడు ఏముండేదంటే రేడియో ఉండేదండి, టీవీ ఉండేదండి, న్యూస్ పేపర్ ఉండేదండి. అందరూ ఈ 3 చూసేవారు. కాబట్టి సినిమా గురించి మీరు ప్రచారం చేయాలంటే వాల్ పోస్టర్ అంటించేవారు, టీవీలో చెప్పేవారు, రేడియోలో చెప్పేవారు, థియేటర్స్లో స్లైడ్స్ వేసేవారు. ఇప్పుడు అందరూ అన్ని రకాలు చూస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఎఫ్ఎం వింటారు, కొంతమంది సోషల్ మీడియాలో ఉంటారు, కొంతమంది టీవీ చూస్తారు, కొంతమంది సినిమాలకు వెళ్తారు. సో అన్ని చోట్ల మీరు పబ్లిసైజ్ చేయాల్సి వస్తుంది. డివైడ్ అయిపోయారు కదా ఆడియన్సెస్. కాబట్టి ఇది కొత్త రకమైన ఛాలెంజ్. కానీ ఇది ఒక రకమైన ఇబ్బంది ఏమో అంటే, ఇంతకు ముందు టేప్ రికార్డర్లో కూడా స్టోరీని కూడా వినేవారు. అవును, ఆ లిజనింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉండేది. అండ్ డైలాగ్, కాంప్లెక్స్ డైలాగ్స్ అర్థం చేసుకోగలిగేవాళ్ళు తెలుగులో. పాత సినిమాల్లో ఎన్ని కాంప్లెక్స్ పద్యాలు ఉండేవి, పెద్ద డైలాగులు ఉండేవి. మన దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావు గారు చెప్పిన డైలాగులు పెద్దవి డైలాగ్స్ అవి. ఆ డైలాగ్స్ అన్ని థియేటర్లో చూసుకుంటూ జనాలు హ్యాపీగా ఎంజాయ్ చేసేవారు, వాళ్ళు అర్థం చేసేసుకునేవారు, చప్పట్లు కొట్టేవారు కరెక్ట్ ఎక్కడ మంచిగా ఆయన అద్భుతంగా పాడినప్పుడు. ఈ సమయంలో ఇప్పుడు ఎంతమంది చేయగలరు అనేది నాకు పెద్ద డౌట్. అది అసలే నేను సింపుల్ టెస్ట్ అండి ఇదే. మీరు ఒక తెల్ల కాగితం తీసుకుని పైనుంచి కింద వరకు ఒక పేజీ
ఒక ఠావు అనేవాళ్ళ పూర్వకాలంలో. ఒక ఠావు, నేను పొద్దునుంచి సాయంత్రం వరకు ఏం చేశాను అనేది ఒక్క ఇంగ్లీష్ మాట వాడకుండా రాసుకో. ఒక సరదాగా ఎవరైనా రాయమనండి, నానవస్థ పడుతుంది. చాలా కష్టం గురువు గారు. చాలా కష్టం అది. నేను 2-3 అడిగాను, అంటే నా దగ్గరికి వచ్చే యాక్టర్స్ వాళ్ళని ఆడిషన్లో, సరదాగా ఒక పేజీ రాయండి, ఏం పొద్దున మీరు పెద్ద గొప్ప సాహిత్యం రాయక్కర్లా, సరదాగా పొద్దునుంచి ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చే వరకు మీరు ఏమేం చేశారు, ఒక్క ఇంగ్లీష్ మాట ఉండకూడదు. హెడేక్ వచ్చింది, బస్సు కొన్ని మాటలు వదిలేసామండి. బస్సు, రోడ్డు ఇవి తెలుగు భాషలోకి వచ్చేసిన మాటలు. మీరు చతుశ్చక్ర వాహనం అని రాయక్కర్లేదు, రహదారిలో రాయక్కర్లేదు, మిగతావన్నీ మంచి తెలుగు. అంటే చాలా కష్టం అండి అసలు. ఎంత నేను ఆశ్చర్యపోయాను అసలు. ఒక వాక్యంలో కనీసం 3 ఇంగ్లీష్ మాటలు. ఇప్పుడు కొంతమంది కథలు కూడా అలా రాసేస్తున్నారు. రాయడం వల్ల మనం ఇంకేమి, అంటే జీవితంలో అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నానండి అనే పరిస్థితి వచ్చింది. కానీ అందమైన తెలుగు, దానిలో ఉన్న మజా వేరు. ఆ మాటలు విన్నప్పుడు మనకి ఒక మాయాబజార్, మిస్సమ్మ చూసినప్పుడు ఆ మజా వేరు కదా. కరెక్ట్. మీ సినిమాకి వచ్చినప్పుడు అది టైటిల్ దగ్గర నుంచి ఆ సినిమాలో డైలాగ్, సంభాషణలు కానీ ఇవన్నీ కూడా అది మాధుర్యమైన తెలుగు. అది నాకు అంటే అది నిజంగా మన చాలా అందమైన భాష అండి. మన భాషలో ఉన్న మ్యూజిక్, సంగీతం వింటుంటే కొన్ని ఎంత అందంగా, పాతారం వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ డైలాగ్, ఎంత అందంగా రాసేవారు డైలాగ్. ఇప్పుడు కూడా మనం ఒక మంచి తెలుగు వాక్యం విన్నప్పుడు వచ్చే, అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ మాతృభాష అంటే అలా ఉంటుంది ప్రేమ. నాకు తెలుగు, అందమైన తెలుగు విన్నప్పుడు వచ్చే, పైగా లలితమైన భాష, చెవులకి మీకు గరుగ్గా ఉండదు అది వినడానికి, చాలా లలితంగా ఉంటుంది. అది మరి అది ఎట్లా అలా ఇవాల్వ్ అయిందో భాష మనకు తెలియదు, కానీ చాలా అందమైన భాష, చాలా ఫీలింగ్స్ ని హృదయానికి టచ్ అయ్యేలా చెప్పగలిగే. ఇప్పుడు నేను మొన్న ఏదో చదువుతూనే, నిన్నుగా ప్రేమించుటకు, నీతోనే, నీ కోసమే కన్నీరు నింపుటకు, నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యం అని రాశారు శ్రీశ్రీ గారు. అంటే అసలు మీరు అంతకంటే ప్రేమను ఎవరైనా గొప్పగా వ్యక్తపరచగలరా? ఇన్నాళ్ళకు కూడా అది ఏం మాటలు ఉన్నాయండి. నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నింపుటకు, నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము. ఇది ఇంతకంటే గొప్పగా ఎవరు రాస్తున్నారండి ఇప్పుడు తెలుగు పాటలు? అంటే పిచ్చిగా పాడుతున్నారు, ఇంగ్లీష్లో తెలుగు పాడుతున్నారు. ఎవడైనా ఈ డెప్త్ తీసుకురాగలరు. ఈ డెప్త్లో మీకు ఇంత గొప్ప గ్రాంధికం వాడలేదైనా, పెద్ద పెద్ద పురాణాలు, వేదాలను కోట్ చేయలేదైనా, జస్ట్ మీరు నేను మాట్లాడుకున్న మాటల నుంచి పోయిటరీ సృష్టించారు శ్రీశ్రీ గారు. అలాంటిది పోతుంది మనకి, అలవాటు పోతుంది. ఎప్పుడైతే అలవాటు పోతుందో, కల్చరల్ స్ట్రెంగ్త్, సాంస్కృతిక దారుఢ్యం అని గొప్ప మాట వాడారు కొడవటిగడ్డ కుటుంబరావు గారు. సాంస్కృతిక దారుఢ్యం అన్నారు. అంటే హెల్తీ కల్చర్, స్టామినా ఉన్న కల్చర్ ఎప్పుడైతే పోయిందో డొల్ల అవుతుంది కల్చర్. డొల్ల అయినప్పుడు ఆ కల్చర్లో వచ్చేవన్నీ డొల్లగానే వస్తాయి. సాహిత్యం డొల్లగా ఉంటుంది, సినిమా డొల్లగా ఉంటుంది, సంగీతం డొల్ల, అన్నీ ఏంటంటే స్టఫ్ ఉండదు, దూది పింజిల్లా ఉంటుంది, లేకపోతే పీచ్ మిఠాయిలా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉండదు వాటిలో, అబ్బా అనిపించే ఒక ఇన్స్పైరింగ్గా ఉండదు. అది రావాలంటే ఏంటంటే మీరు ఒకపాటి సైన్స్ టెక్నాలజీ మధిస్తూనే, స్టడీ చేస్తూనే, మీరు సంగీతం, సాహిత్యం, సామాజిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, చరిత్ర, ఇవన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. అలవాటు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆలోచన సైన్స్ వల్ల మీకు రేషనల్ థింకింగ్ వస్తుంది. బట్ సామాజిక శాస్త్రాల వల్ల జీవితం గురించి అవగాహన వస్తుంది, సమాజం గురించి అవగాహన వస్తుంది, మనిషి గురించి ఎలా ఆలోచించాలి, మానవ సంబంధాల గురించి అవగాహన వస్తుంది. అవి రాకుండా కళ ఎలా సృష్టిస్తాం మనం? నా అనుభూతిని నేను ఆర్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే, ఒక కళ కింద నేను కన్వర్ట్, అది పెయింటింగ్ అవ్వచ్చు, నాటకం అవ్వచ్చు, సంగీతం అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, పాట అవ్వచ్చు, పద్యం అవ్వచ్చు. నాకు జీవితానుభవం అనేది ఒకటి, వీటన్నిటిని ఆకలింపు చేసుకోవడం ద్వారా వచ్చిన జీవితానుభవాన్ని నేను మదించి ఒక గుళికలాగా ఒక కవిత రాస్తా. అది రాయాలంటే ఈ మదనం జరగాలంటే మదించడానికి విషయం ఉండాలి. పెరుగును పాలు లేకుండా, మన మజ్జిగ లేకుండా వెన్న రాదు కదా. అక్కడ మనకి ఆ చిలుకుడు చాలా మనకి గత 20-30 ఏళ్ళకి తగ్గిపోయింది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను చుట్టుపక్కల చూస్తున్నాను, అసలు పెరుగు లేదు, మజ్జిగ లేదు, అదేదో ఆర్టిఫిషియల్ ఏదో అయిపోయింది, సంకరం జరిగిపోయింది. అయితే ఇలా మాట్లాడినప్పుడు, ఇలాంటప్పుడు ఏదో మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు మాట్లాడుతుంటాను నేను. బయట మాట్లాడితే విచిత్రమైన జంతువుని చూసినట్టు చూస్తారు కొంతమంది. ఏంటి సార్ మీరు ఇంక ఇవన్నీ? ఇప్పుడు నేను ఏదో డబ్బింగ్లో కళ్ళు అంటే కళ్ళు కాదండి, కళ్ళు అనాలి. కళ్ళు అంటే మనకి వేరే మాట ఉంది. కళ్ళు అంటే తాగేది. అది అంటే ఈరోజు కూడా ఎవరైనా పట్టించుకుంటున్నారు సార్ అని అడిగారు. నేను పట్టించుకుంటున్నాను కదండి, దయచేసి కరెక్ట్గా చెప్పండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ఏంటంటే ఆ భాషలో అంత అందమైన శబ్దం ఉన్నప్పుడు
దాన్ని కాదని ఎందుకు నువ్వు పక్కన పెట్టాలి నువ్వు దాన్ని అంటే మనకి అక్షరాలు మన తెలుగులో ఉన్న అక్షరాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. 56 అక్షరాలు అనుకుంటాం. కళ్ళు, అణ, ఞ అని ఎన్నెన్ని సౌండ్స్ ఉన్నాయంటే మనకి. ఆ పదాలను వాటిని వాడగలిగే అందమైన పదాలు ఉన్నాయి తెలుగులో. సౌజ్ఞ, సంజ్ఞ చేయడం, దాని అనేది సైగ చేయడం అయింది. ఇలాంటి వైరుధ్యము ఎంత ఎంత అందమైన అంటే తెలుగులో ఏ సౌండ్కైనా అంటే మీరు ఒక పాట రాయాలంటే ఎంత అందమైన పదాలు మనకి దొరుకుతాయంటే ఒక వ్యక్తపరచాలంటే అనుభూతిని, అది మనం అలా కాకుండా ఏదో అంటే నేను కొన్ని పాటలు చెప్పను, అలాంటి కొన్ని ఒక ఇంగ్లీషు అవి కలిపేసి పిచ్చి పిచ్చి అంటే యూత్కి ఎక్కాలని చెప్పి గందరగోళం సాహిత్యం రాసిపారేస్తున్నాం. ట్యూన్కి ఎవడో ఏదొస్తే అది రాసేస్తున్నారు. దానివల్ల మీకు ఇప్పుడు నా సమ్మోహనంలో ఊహలు ఊరేగే గాలంతా ఇది తారలు దిగి వచ్చే వేళంట అని రాశారు ఆయన. కరెక్ట్. సినిమా కథ అంతా 2 లైన్లో ఉంది. చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం గడిపి సరదా పడదామంతే. అంతే ప్రేమ పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసింది. దీనిలో ఏదైనా మనకు తెలియని మాట ఉందా తెలుగులో? ఒకటి కూడా లేదు. దానిలో లీనమవుతాము. కథ ఉంది, అట్ ద సేమ్ టైం సాహిత్యానికి సంగీతానికి చక్కగా ఒదుగుతుంది. ముఖ్యంగా తెలుగులో ఎటువంటి గిమ్మిక్లు పెద్ద బరువైన మాటలు ఏం లేవు. ఆయన బరువైన మాటలు వాడలేక కాదుగా శాస్త్రి గారు. కానీ ఈ సందర్భానికి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నాం మనం. ఎందుకు భావం తెలియని మాటలు ఎందుకు అనవసరంగా? సరదాగా కబుర్లు చెప్పుకుందాం కాసేపు. చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం గడిపి సరదా పడదాం అంతే. అది ఇలా ఎంత అర్థం ఉంది దానిలో. అంటే జీవితంలో నిజంగా ప్రేమించే వాళ్ళు అలాగే మాట్లాడుకుంటారు. మన ఇద్దరం కూర్చొని ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ డిస్కస్ చేయం కదా, అలాగా ప్రేమికులు అనేవాళ్ళు. ఐ మీన్ సో అందుకని నాకు అది పోతుంది. అది ప్రేమికులు, స్నేహితులు ఇలాంటి మాటలు కూడా. ఇప్పుడు నాకు శాస్త్రి గారు అనేవారు, ఇష్టపడ్డం అనే మాట వాడటేదేంటి, ఎవడు లవ్ చేయడం అంటారంటే. ఇప్పుడు నాకు అమ్మాయి, మన చిన్నప్పుడు ఏమన్నా నాకు అమ్మాయి అంటే ఇష్టం రా, నాకు అబ్బాయి అంటే ఇష్టం రా, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నేను అబ్బాయిని ప్రేమిస్తున్నాను, అతనంటే నాకు చచ్చేంత ఇష్టం. ఇలాంటి మాటల్లో ఉన్న ఒక అందం ఏదైతే ఉందో, చచ్చేంత ఇష్టం అనే మాటలో ఉండే ఏమంటారు ప్యాషన్, అది ఇంగ్లీష్లో వేరేగా ఉంటుంది. ఇంగ్లీష్లో తప్పు కాదు, కానీ ఆ రెండు కలపకూడదు. నాకు అతనంటే నాకు చాలా లవ్ అంటే నాకు చాలా ఘోరంగా ఉంటుంది వినడానికి. లవ్ చేయడం అంటే ఇప్పుడు మనం మర్డర్ చేస్తాం, వంట చేస్తాం, కానీ లవ్ ఎందుకు చేస్తాం? లవ్ ఇస్ అన్ ఇమోషన్. అది ఇమోషన్ని వర్బ్లోకి మనం కన్వర్ట్ చేయకూడదు. అన్నీ అలా అవ్వవు. తెలుగులో చెప్పినంత బలంగా హృదయానికి అంటే ఉన్నాయి వాళ్ళ, మనం వేరే భాషనే అనక్కర్లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ యాజ్ ఐ లవ్ యూ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రేజ్. మనం నేను ఐ లవ్ యూ చెప్పాను అన్నా అనుకోండి, అది చాలా విచిత్రంగా ఉంటుంది. నాకు నిన్నే అమ్మాయిని కలిసి అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను రా అన్నలో ఎంత మాధుర్యం ఉంటుంది. ఇంగ్లీష్ నేటివ్ లాంగ్వేజ్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ సంస్కృతి ప్రకారం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, మన సంస్కృతిలో మన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మనం చెప్పే విధానం వేరే, కడుపులో నకనకలాడుతుంది అంటాం. అది దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు మీరు? ఐఎమ్ హంగ్రీ ఈజ్ నాట్ ద ట్రాన్స్లేషన్. కడుపులో నకనకలాడిపోతుందిరా అంటాం. అది మన భాషలో ఉంది బ్యూటీ. అది మళ్ళీ లోకల్ రకరకాల మాండలికాల్లో రకరకాల అందాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కథల పడక అంటారు. అవును, కానీ ఊరికే మా పిచ్చిగా చేస్తారు. ఎంత బాగుంది కదా కథల పడక. అంటే ప్రతి మాండలికలోనూ అత్యద్భుతమైన, అలా మీకు ఉత్తరాంధ్రలో అద్భుతమైన ఉంటాయి, తర్వాత రాయలసీమలో ఉంటాయి, నెల్లూరు, చిత్తూరు, రకరకాల. అంటే ఆ మాండలికాలు అన్నింటిలో ఉండే అందం ఇవన్నీ ఈరోడ్ అయిపోతున్నాయి. కొన్ని సినిమాల్లో చూస్తుంటుంటాం ఇలాంటి. అవును, ఆ పదం విన్నప్పుడు అవును కదా, చిన్నప్పుడు ఇలాంటి పదాన్ని పలికే ఊళ్ళో ఇలాంటి మాటలు ఎవరు వాడుతున్నారు? ఇప్పుడు నాకు ఈ సినిమాలో శాస్త్రి గారు ఒక పాట రాశారు. ఆ పాటలో సుఖాల జావళి అని రాశాడు ఆయన. అసలు సుఖాల జావళి అన్న మాట ఎవరైనా వరానన అంటే అందమైన ఆనన అంటే మొహం, అంటే వరానన అనే మాట ఎవరు వాడుతున్నారు ఇప్పుడు? సుఖాల అది జావళి అంటే అది డాన్స్ ఫామ్. అది దానికి జావళి అంటే ఆ డాన్స్కి రాసే ఏమంటారు లిరిక్ అనంటే దాన్ని. ఆ జావళి అనే దాన్ని సుఖంతో ఆయన చేసే సుఖాల జావళి అనే మాట కాయిన్ చేశారు ఆయన. అలాగా రామజోగ శాస్త్రి గారు ఓ చెలితారా అంటే సమ్మోహనంలో అతను ఒక సినిమా యాక్ట్రెస్తో ప్రేమలో పడతాడు. సో ఆమె చెలి, కానీ ఆమె సినిమా తార కూడా. సో చెలితార అనే మాట కాయిన్ చేశాడు ఆయన. తెలుగులో ఎక్కడ లేదు అప్పటివరకు, నేనైతే వెళ్ళా మాట. దాని ఇంగ్లీష్లో మీరు ట్రాన్స్లేట్ చేయండి. స్టార్ గర్ల్ అంటావా, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ స్టార్ అంటావా, ఏం అనలేంగా, చెల్లితార అన్నమాట. చాలా బాగుంది. అలాంటి మన తనాలు ఏవైతే ఉంటాయో అవి గ్రాడ్యువల్గా పోతున్నాయి. అవి మరి ఇప్పుడు నేను సారంగపాణి జాతకంలో కూడా చాలా మంచి పాటలు
రామ్జో గారు శాస్త్రి గారు రాశారు అని వివేక్ కంపోజ్ చేశాడు. చాలా అందమైన తెలుగు మాటలు. అప్పుడప్పుడు సరదాగా ఇంగ్లీష్ మాట్లాడితే బాగానే ఉంటుంది, నాకు ఇష్టమే అది. మన వాళ్ళు రాశారు, ఆరుద్ర గారు అనుకుంటా, ఇంగ్లీషులో నా మ్యారేజీ అని ఒక పాట రాశారు, హిందీలో అర్థము షాదీ అని. అలాగే సిగరెట్ గురించి, మన సిగరెట్ కాల్చడం గురించి శ్రీశ్రీ గారు రాశారు కొన్ని. ఇవన్నీ ఓకే, అప్పుడప్పుడు సరదా, దట్స్ ఓకే. బట్ మన భాష, మన అందం, మన భాషను కిల్ చేసే విధంగా, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ మదర్ టంగ్, ఇంగ్లీష్లో చెప్పాలంటే. అంటే మన భాష మాధుర్యాన్ని, భావాన్ని ఇవన్నీ కిల్ చేసే విధంగా. అండ్ అది మాట్లాడడం అనేది ముందర ఆ గర్వం ఉండాలి సార్. మిగతా వాటిలో, మిగతా రాష్ట్రాల్లో నేను చూస్తాను కదా, తమిళులకు కానీ మలయాళీకి కానీ, వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి అంటే నీ భాషను ఇష్టపడుతూ ఉంటారు. మలయాళీలు అందరూ చాలామంది తెలుగులో నటిస్తారు, కానీ వాళ్ళ భాష, తమిళులకు వాళ్ళ భాష పట్ల ఉన్న ప్రేమ, అది నాకు ఇంగ్లీష్ అంటే ఎంతైనా ప్రేమ ఉండొచ్చు, నాకు హిందీ కూడా చాలా ఇష్టం, నేను హిందీ బాగా మాట్లాడగలను. కానీ మన భాష, ఇది మన ఐడెంటిటీ అనే ప్రైడ్ ఉండాలి. గర్వం అంటే అహంకారం అక్కర్లా, మీకు ఆ ప్రేమ, ఇష్టం, ఆ ప్రైడ్ ఉండాలి కదా మీకు. నేను గర్వకారణం నాకేంటే, నేను తెలుగు భాష, నాకు ఇంత సాహిత్యం ఉంది, నాకు సమకాలీన సాహిత్యం ఎంత గొప్పది, ప్రాచీన సాహిత్యం ఉంది, ఆధునిక సాహిత్యం ఉంది, ఇన్ని సాహిత్యాలు నాకు ఉన్నాయి. ఇది నా సినిమాల్లో ఒక గొప్ప కేవీ రెడ్డి గారు, ఒక బీఎన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం గర్వంగా లెగసీలో భాగంగా చెప్పుకోగలగాలి. అవేం చెప్పకుండా మనం ఒక రకమైన ఊరతనంలో పడిపోతున్నామేమో భయంగా ఉంటుంది. అవును, పడిపోవడం కాదు, పడిపోయాను కూడా. అది ఎప్పటికైనా అది అంటే ఇలా మాట్లాడి అంటే మీరు అవుట్ ఆఫ్ సింక్లో ఉన్నట్టు మాట్లాడతారు, నాన్ సింక్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు సార్ ఇవన్నీ అంటారు అనమాట. ఇంక మనం ఏం చెప్పలేము దానికి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చెప్తున్నా కదా, వర్డ్స్ మాట కూడా ఇప్పుడు ఏదో అంటారు కదా, మన వాట్సాప్ లాంగ్వేజ్ అని, అలా అయిపోతుంది. పొడి పదాలు, FII ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్, LAMO, లాఫ్ అవుట్ లౌడ్, ఇలా అయిపోతుంది. తెలుగు కూడా అలా చేసేస్తారు. తెలుగులో కూడా ఇప్పుడు కొంప మునిగింది, కొన్ని పదాలు ఇప్పుడు అలా వింటున్నప్పుడు భరించలేకుండానే ఉన్నాయి. మీరు కథను తీసుకునేటప్పుడు, అంటే గ్రహణం దగ్గర నుంచి ఇప్పుడు సారంగపాణి జాతకం వరకు మీరు కథను తీసుకునేటప్పుడు ఎలా పిక్ చేసుకుంటారు? అంటే నిజ జీవితంలో జరిగే వాటిని సామాజిక కోణాల నుంచి తీసుకుంటారా, మీ ఊహల్లో నుంచి పుట్టిన? ఒక్కొక్కప్పుడు కథ రకరకాల కారణాల వల్ల సెలెక్ట్ అవుతుంది. ఒకప్పుడు జస్ట్ ఇప్పుడు గ్రహణం దోషగుణం కథ చదివినప్పుడు ఇన్స్పైర్ అయ్యాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఈ కథ చెప్పాలి. అయితే ఎందుకు చెప్పాలని నేను ప్రశ్నించుకుంటా. ఈ కథ ఇప్పుడు అర్జెంట్గా ఆడియన్స్ ఎందుకు తెలియాలి? గ్రహణం అనుకోండి, గ్రహణంలో నాకు నచ్చిన అంశం ఏమిటి? సత్యం అనేది ఎప్పుడు సైన్స్ ప్రూవ్ చేయలేదు. సైన్స్ రేషనల్, అంటే హేతువాదం ద్వారా, హేతుబద్ధమైన ఆలోచన ద్వారా సత్యాన్ని ప్రూవ్ చేయొచ్చు అని మనకు ఒక అపప్రథ ఉంటుంది, అంటే ఒక నోషన్ ఉంటుంది. అలా జరగాలని రూల్ లేదు. ఒకప్పుడు సత్యం కప్పబడిపోవచ్చు. సో ఒక ఆవిడ ఉంది, ఒక ఆవిడ మీద ఒక అపవాద పడింది, ఆ అపవాదం అందరూ నమ్మేసి ఆవిడ జీవితం నాశనం అయిపోయింది. అయిపోయిన తర్వాత దానిలో అనుకోకుండా భాగస్వామి అయిన కుర్రాడు వచ్చి, లేదురా బాబు, ఆ అమ్మాయికి ఆవిడకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇది ఒక పుకారు వలన ఆవిడ జీవితం నాశనం అయిపోయింది అని చెప్పే ప్రాసెస్లో సైన్స్ అనేది కూడా ఒకప్పుడు ఎలా విఫలం అవుతుంది సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో అనేది నాకు ఆకర్షణ ఆ కథలో. ఈ కథ ద్వారా నేను ఈ విషయం చెప్పగలిగితే, అంటే ఉపన్యాసంలా కాదు, ఆ కథ చూసిన తర్వాత నాకు ఇంటికి వెళ్తున్నప్పుడు ఆలోచన రావాలి, అరే నిజమే కదా, ఇలా కూడా ఒక్కొక్క కథకి నేను అలా ఆలోచిస్తాను. అలా ఆలోచించినప్పుడు మాయాబజార్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు దైవత్వానికి సంబంధించిన విషయంలో దేవుడికి మనం ఇచ్చే హుండీల్లో సొమ్ములో ఎంత నిజాయితీ అని సొమ్ము ఉంది, అది నాకు అది పాయింట్ నాకు నచ్చింది. మాయాబజార్లో హుండీలో వేస్తున్నారు అందరూ వచ్చి, కుబేరుడు మోసుకెళ్తున్నాడు, రోజు దాన్ని మోసుకెళ్తూ బరువు పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ సొమ్ము మామూలు సొమ్ము కదా, పాపపు సొమ్ము అని నెత్తినోడు బాదుకుంటాడు ఆయన, కుబేరుడు పాత్ర. అది నాకు అట్రాక్షన్. అష్టాచమ్మాలు ఏమిటి, అసలు మోడర్న్ జీవితంలో ప్రేమ అనేది ఎంత ఫికిల్ అయిపోయింది. ఒక పేరుకు బట్టి, నాకు ఆ పేరుని బట్టి అతనే కావాలి. నేను అదృష్టశాత్తు అలాంటి వాడు మంచివాడు అంటే దొరకచ్చు, కానీ ఒక ఫ్రివలస్గా ఒకప్పుడు అయిపోవచ్చు ప్రేమ అనేది. నాకు పలానా వ్యక్తి దొరకలేదు కాబట్టి కనీసం ఆ పేరున్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలి, మహేష్ అనేవాడు నాకు కావాలి. అలా గోల్కొండ హై స్కూల్, ఆటలు మా హక్కు, పిల్లలు వాళ్ళకి ఆటలు అనే వాళ్ళ హక్కు, కేవలం చదువు 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 అని రుద్రం కాదు. ఇలా ప్రతి సినిమాకి ఒక సెంట్రల్ స్పైన్ ఏమిటి, వెన్నెముక ఏమిటి. కానీ మీరు సమాజంలో జరుగుతున్న వాటిని చాలా నిశితంగా పరిశీలించి మనసులో బాధ కలిగి దాని నుంచి ఒక లైన్ తీసుకుని దాని చుట్టూ ఒక మానవతా విలువలతో, బంధాల విలువలతో మళ్ళీ ఒక పోత పోసి జనాలకు చూపిస్తాను. అది నా కథ. అయితే బయట కథలో ఏదైనా చదువుకున్నప్పుడు గ్రహణం లాంటిది దోషగుణం, ఎస్, ఆ కథలో ఇప్పుడు నేను తీస్తున్న ఆడియన్స్కి ఏమిటా రెలవెన్స్,
నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సారంగపాణి జాతకం నేను ఎప్పుడో రాసిన, నాకు తెలిసి 1800వ శతాబ్దంలో రాసిన ఒక ఆంగ్ల కథ దానికి మూలం. ఓకే, ఆ కథని ఇప్పుడు నేను ఎందుకు తీయాలి? ఎందుకు నేను తీయాలనుకున్నానంటే 2000 మన కొత్త శతాబ్దం స్టార్ట్ అయినప్పుడు 21st సెంచరీలో మనకి ఒక పక్కన ఎంత సైన్స్ పెరిగిపోతుందో అంత ప్రవచనాలు, భక్తి, మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. అయ్యో మీరు నేను 2000 స్టార్ట్ అయిన తర్వాత చూసిన భక్తి ఛానల్స్ అంతకుముందు లేవండి మనకి. ఇప్పుడు మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ లేవు, ఎప్పుడు ఉన్నాయి? లేవు కదా. ఎందుకున్నాయి? స్ట్రైఫ్ పెరిగింది. ఎంత ప్రోగ్రెస్ వచ్చిందో, మెటీరియల్ ప్రోగ్రెస్, స్ట్రగుల్ కూడా పెరిగింది జీవితంలో, టెన్షన్స్ పెరిగాయి, మానసిక ప్రశాంతత లోపించింది. నమ్మకాలు ఎలా పెరిగాయి? నాకు తెలిసి చాలామంది సిజేరియన్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ముహూర్తాలు పెట్టి చేయించుకుంటున్నారు, ఈ టైంకి పిల్లలు పుట్టాలి అని. మనం రాకెట్ పంపించినా పూజ చేస్తున్నాం, కొత్త బండి కొన్నా మనం నిమ్మకాయ తొక్కిస్తాం, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పూజ చేస్తాం. వీ నో ఇట్స్ అ మెషిన్, అది యంత్రం అని తెలిసి కూడా మనం దానికి పూజ చేయిస్తాం. తర్వాత మనం ప్రతి దసరాకి దండలేస్తాం, మన కార్లకి వాటెవర్ ఆయుధ పూజ అంటాం. సో అది అది నమ్మకం అనేది. ఈ సినిమా ద్వారా నేను ఎందుకు తీయదలుచుకున్నాను సారంగపాణి జాతకం, నమ్మకం అనేది వ్యక్తిగతం, కానీ మూఢనమ్మకం అనేది ప్రమాదకరం అనే ఐడియాలోంచి ఈ సినిమా తీయాలనే కోరిక పుట్టింది. సో నేనేమనేది అంటే ఒకప్పుడు వేరే కథ చదివి దానిలో నాకు నచ్చిన పాయింట్ని హైలైట్ చేద్దాం అనిపించి కూడా తీయచ్చు. ఒకప్పుడు మీరు అన్నట్టు సమాజంలో ఏదో ఒక ఇన్సిడెంట్ చూసి అబ్బా దీని మీద ఒకటి చెప్పాలరా అని దాని చుట్టూ కథ అల్లడం అనేది జరగచ్చు. రెండు జరుగుతుంటాయి డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఓకే, మీరు నమ్ముతారా? అంటే నాకు 100% నమ్మనండి. అంటే దీనిలో మళ్ళీ 50% నమ్ముతారంటే అదొక ప్రమాదం ఉంది. సమస్య ఏంటంటే నాకు కొన్ని ర్యాండమ్గా కొంతమంది చెప్పినవి జరిగాయి. అవునా? చాలా యాక్యురేట్గా జరిగాయి. సో అప్పటి నుంచి నాకు కనుక్కోవడం బెటర్ అని, అదే ఎందుకు అడగకపోవడం బెటర్ అని. ఎందుకంటే కానీ జరగకుండా కూడా కొన్ని జరిగాయి, అంటే ప్రెడిక్షన్స్ తప్పైనవి కూడా ఉన్నాయి. సో ఇది ఒక సైన్సా కాదా? ఇప్పుడు మీరు పంచాంగం ఓపెన్ చేస్తే చాలా లెక్కలు బోల్డంత విషయం ఉంటుంది దానిలో. ఇదంతా హంబగ్గని ఎలా అంటాం మనం? అసలు ఇంత హంబగ్ని ఎలా క్రియేట్ చేశారు వాళ్ళు? చేయాల్సిన అవసరమే వచ్చింది? లేదు కదా. సో ఏదో ఉంది దానిలో, దెర్ ఈస్ సమ్ సైన్స్. దాన్ని విమర్శించాలంటే మనం దాన్ని అట్లీస్ట్ స్టడీ చేయాలి, ఎంతో కొంత స్టడీ చేయాలి. కానీ కాబట్టి నేనేమంటున్నానంటే నమ్మకం అనేది ఇప్పుడు మీరు వాస్తు నమ్మచ్చు, జాతకాలు నమ్మచ్చు, పలానా దేవుడిని నమ్మచ్చు, పలానా మతాన్ని నమ్మచ్చు, అది వ్యక్తిగతం, దానికి నాకు సంబంధం లేదు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఇట్ అట్ ఆల్ ఇన్ మై ఫిల్మ్ ఆల్సో. ఎప్పుడైతే మీ నమ్మకం మూఢనమ్మకం ఒక ఉన్మాదం కిందో ఒక వేలం వెర్రి కింద మారుతుందో అది ఎప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న జీవితాలని, మనుషుల్ని ఎఫెక్ట్ చేసి వాళ్ళ జీవితాలను కూడా గందరగోళానికి గురి చేసి నాశనం చేస్తుంది. కాబట్టి అది తప్పు అని చెప్పడమే నా ఉద్దేశం. నమ్మకం, మూఢనమ్మకం, ఉన్మాదం. అసలు ఈ మూడు ఏంటి అంటే నమ్మకం కొంచెం ముదిరితే మూఢనమ్మకం అవుతుంది, మూఢనమ్మకం ఇంకా ముదిరితే ఉన్మాదం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు పొద్దునే లేచి నాకు తెలుపు రంగు అంటే ఇష్టం, నలుపు రంగు అంటే ఇష్టం లేదు అని అనుకోండి, నాకు ఎవరో చెప్పారు. సో నేను అది నమ్ముకుని నేను కొనుక్కున్నప్పుడల్లా తెలుపు రంగు వేసుకుని తిరగచ్చు, ఇట్స్ ఓకే. కానీ ఇంటర్వ్యూకి వచ్చి ఏమండి నాకు నలుపు రంగు మంచిది కాదండి, మీరు నలుపు రంగు తీసేపోతే గొడవ అయిపోతుంది అని నేను, లేకపోతే మిమ్మల్ని నేను మీ మీద అటాక్ చేసేసి నలుపు రంగు ఎందుకు అని అన్నా అనుకోండి, దాన్ని అది మూఢనమ్మకం. ఉన్మాదం నేను తుపాకీ తీసి మిమ్మల్ని కాల్చాను అనుకోండి, నలుపు రంగు ఎందుకు వేసుకొచ్చారని, దట్ బికమ్స్ ఉన్మాదం. సో ఈ స్టేజెస్ కనుక ఒకప్పుడు మనిషికి ఏమవుతుందంటే భయంలోంచే పుడతాయి నమ్మకాలు, అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ లైఫ్, ఫియర్ ఆఫ్ డెత్ ఆర్ ఫియర్ ఆఫ్ సంథింగ్, పరువు పోతుందనో లేకపోతే అది వాడుకునే కొంతమంది ఎక్స్ప్లాయిట్ కూడా చేస్తారు కదా నమ్మకాలు. అలా అదుపు తప్పినప్పుడు, నమ్మకం అదుపు తప్పినప్పుడు ఉన్మాదం అవుతుంది, మూఢనమ్మకం అవుతుంది. అది అయినప్పుడు ఎలాంటి గందరగోళాలు వస్తాయని చెప్పడమే సారంగపాణి జాతకం ఉద్దేశం తప్ప వ్యక్తిగత నమ్మకాలని వేళాకోళం చేయడం, మీరు ఇది నమ్మాలి, జాతకాలన్నీ అదే మన జ్యోతిషం అనేది అబద్ధం, సైన్సే కరెక్ట్, ఇలాంటి ప్రచారం నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇందులో కొంత ఫిక్షన్, హాస్యం ఇవన్నీ కూడా ఉంటాయా? కేవలం హాస్యమే ఉంటుంది. అంటే హాస్యరస ప్రధానంగా ఇలాంటివి చెప్తే ఒక షుగర్ కోటెడ్ పిల్లాగా, ఇక్కడ ఉపన్యాసాలు సూక్తి సూతులు ఉండవు సార్ ఈ సినిమాలో. మీరు స్క్రాచ్ సర్ఫేస్ని పైన ఇట్లా గోకి లోపల చూస్తే ఏమైనా కనబడుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే అది ఆ ఓపిక ఉన్న వాళ్ళు అది చేసుకుంటారు. మిగతా వాళ్ళు సరదాగా వస్తూ నేను ఒక మంచి చందమామ కథ చదివినట్టు, ఒక మంచి ముళ్ళపూడి వెంకటరమణ గారి కథ చదివినట్టు, జంజాల గారి కథ చదివినట్టు, సినిమా చూసినట్టు, అలా ఒక పాత్రతో పాటు మీరు నవ్వుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు, అతను ఇష్టపడే అమ్మాయి, ఇతని ఫ్రెండ్స్, వీళ్ళందరి మధ్యలో గందరగోళాలు, అతనికి వచ్చిన ఒక పెద్ద కష్టం, ఆ కష్టాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూ అతను ఇంకంత అబాస్పాలయ్యాడు, దానివల్ల మనం ఎంత నవ్వుకోవచ్చు. ఓకే, అది నా రామజోగయ్య శాస్త్రి గారు దీన్ని కూడా మంచి బాగా రాశారు. చుట్టుపక్క తయ్యేతక్క చూసి కాస్త నవ్వుకుంటే నష్టమే ఉంది, థీమ్ సాంగ్ మాది రిలీజ్ చేస్తాం మేము త్వరలో. చుట్టుపక్క తయ్యేతక్క కష్టము నష్టము సోది
సొంత లైఫ్లోనే ఉండనే ఉంది, చుట్టుపక్క తయ్యతక్క చూసి కాస్త నవ్వుకుంటే నష్టమే ఉంది అని. సో దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మన జీవితాల్లో ఎలాగ కష్టాలు ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి, టెన్షన్లు ఉంటాయి. మనకున్న పెద్ద రిలీఫ్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న తయ్యతక్క చూసి మనం కాస్త నవ్వుకుంటే దానిలో నష్టమే ఉందని. దట్ ఈస్ ద హోల్ ఐడియా. ఇన్ ద ప్రాసెస్ త్రూ బ్యాక్ డోర్ చాప కింద నీళ్ళలాగా ఎంతో కొంత ఎడ్యుకేట్ చేయడానికి, మీరు నమ్మే విషయాన్ని ఎంతో కొంత రేషనల్గా నమ్మండి, బ్యాలెన్స్డ్గా నమ్మండి, ఎంతో కొంత సమతుల్యం ఉండాలి ఆ నమ్మకంలో, వేలం వెర్రి ఉన్మాదం అవ్వకూడదు అనేది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో ప్రియదర్శి కదా, ఓకే, అంటే ప్రియదర్శిని తీసుకోవడానికి కారణం ఏంటి? ప్రధానంగా మెయిన్ అతను మంచి నటుడు అనేది నేను బలగం చూసాము మనం, అవన్నీ నేను ఆల్రెడీ చూసి కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ముఖ్యంగా సారంగపాణి జాతకంలో నాకు నిజంగా కామెడీ నటన, ఎలాంటి నటన అంటే ఇష్టం అంటేనండి, చాలామంది కామెడీ అనగానే ముందర నవ్వించడానికి ప్రయత్నించడం మొదలెట్టేస్తారు, రకరకాల మొహాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఓవర్ యాక్టింగ్ చేసి అది చేసి. నా దృష్టిలో అది మంచి కామెడీ యాక్టింగ్ కాదు. కామెడీ యాక్టింగ్ ఇప్పుడు రేలంగ్ గారు లక్ష్మణ్ కుమార్ ఎలా చేశారు మాయాబజార్లో, ఆయన గొడవలో ఆయన ఉంటాడు, ఆయన పాత్రలో లక్షణాలు ఆయన నమ్ముతూ ఉంటాడు. నేను గొప్పవాడిని, నేను గొప్ప వీరుణ్ణి, నేను చాలా అందగాడిని, నన్ను చూసి ఎసరేక పడిపోతుంది అని ఆయన గొడవలో ఆయన ఉంటే ఆయన చూసి మనం నవ్వుతాం, ఆయన మనం నవ్వించడానికి ప్రయత్నించరు. సారంగపాణి కూడా అలా చేయాలి. సారంగపాణి జీవితంలో అతను పడుతున్న కష్టాలు అతను చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటాడు, కానీ మీకు అది చూసి నవ్వు రావాలి. అతని స్నేహితులు అతనితో పడే కష్టాలు చూసి నవ్వు రావాలి, అతని ఫ్యామిలీ అతనితో పడే కష్టాలు చూసి నవ్వు రావాలి, లేకపోతే అమ్మాయి హీరోయిన్ అతను ఇష్టపడిన అమ్మాయి అతను చూసి పడే కష్టాలు, ఇవన్నీ సిచ్యువేషనల్గా పుట్టే కష్టాలు చూసి నాకు నవ్వు రావాలి తప్ప ప్రియదర్శి పిచ్చి పిచ్చి వేషాలు వేసి మోహన్ ఇట్లా తిప్పి మనకి కొన్ని సినిమాలు అది చేస్తారు. ఇది అలా యాక్ట్ చేయకూడదు ఈ సినిమా. దర్శి యాక్టింగ్ స్టైల్ నాకు అందుకు నచ్చింది. తను ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపుల్లో ఇప్పుడు నా చావు నేను వస్తాను నీకు ఎందుకు, చాలా బ్లాండ్, చాలా ఎలా చెప్తాడంటే తను డెడ్ ప్యాన్గా చెప్తాడు. డెడ్ ప్యాన్ అంటారు దాన్ని, అంటే ముఖంలో ఎటువంటి పెద్ద ఎమోషన్ లేకుండా నా చావు నేను వస్తాను నీకు, అది పగలబండి మీరు జనం. దాన్నే కనుక అబ్బాయి దీనిలో భలే ఉందిరా ఈ లైన్, దీన్ని నేను పిండేస్తాను, ఎక్స్ప్రెషన్స్ ఇద్దాము, అందాము బిగినింగ్ అంటే పోయింది, ఎక్స్ప్రెషన్స్ అవసరం లేదు. సో లెస్ ఈజ్ మోర్ సమ్టైమ్స్. ఎంత తక్కువ ఉంటే ఇంపాక్ట్ అంత ఎక్కువ ఉంటుంది. కొన్ని సినిమాల్లో మనకు కనబడతాయి, మన మొదటి సినిమాల్లో అయ్యో అలా దిగాలని తెలియక. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అలాంటివి. ఆ దర్శి యాక్టింగ్ స్టైల్కి సారంగపాణి నేను ఊహించిన విధానం మ్యాచ్ అయింది. అప్పుడు నేను దర్శి అయితే బాగుంటుందని అనుకున్నాను. ఓకే, అంటే ఇప్పటివరకు మీరు గ్రహణం నుంచి ఈ సారంగపాణి వరకు ఆ కామెడీ టైమింగ్ కానీ అసలు మీకు ఫ్రెండ్లీ యాక్టర్ ఎవరంటే ఏం చెప్తారు? ఒకళ్ళు కాదండి, నాకు భరణి గారు ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్లో. తర్వాత శ్రీనివాస్ అవసరాల అవుట్ స్టాండింగ్ కామెడీ టైమింగ్. వెన్నెల కిషోర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇప్పుడు నాకు కొత్త ఫేవరెట్ ఎవరు జాయిన్ అయ్యారంటే వైవా హర్ష చెముడు. ఈజ్ అన్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ యాక్టర్ అండి అతను కామిక్ టైమింగ్ ఒకటి ఫెంటాస్టిక్గా ఉంటుంది. వీళ్ళు అంటే నాకు వీళ్ళతో వర్క్ చేసినప్పుడు నరేష్ గారు సమ్మోహనంలో ఫెంటాస్టిక్గా చేశారు. ఇప్పుడు వడ్లమాని శ్రీనివాసన్ ఒక ఆయన వచ్చారు, ఆయన కూడా. సో మంచి తెలుగు భాష మీద పట్టున్న వాళ్ళకి నేను ఒకలాగా మాట రాసినప్పుడు ఆ మాటని ఎలా పలికితే హాస్యం వస్తుంది అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టీజర్లో ఒక డైలాగ్ వచ్చింది, ఎరా ఎంత పెద్దవాడు అయిపోయారా, చిన్నప్పుడు బట్టలు లేకుండా టింగ్ టింగ్ అని ఆడించుకుంటూ పరిగెత్తేవాడు అంటుంది ఆవిడ. అంటే వెన్నెల కిషోర్ చూసి మొత్తం మనిషిలో ఒక్క పార్టే గుర్తుంది. సో విజువల్గా ఉండాలి, కానీ ఎక్కడ పాజ్ చేసి ఆ డైలాగ్ అనాలో తెలియాలి, నటుడికి తెలియాలి. నేను రాసి ఇచ్చేస్తాను, నేను డైరెక్ట్ చేయగలను, కానీ కిషోర్ లాంటి వాళ్ళకి డైరెక్ట్ చేయగల మీరు. అతను మీరు టీజర్లో డైలాగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడంటే. అది ఇలాంటి చాలా కోకోళ్ళు ఉంటాయి నా సినిమాలో. ఒకవేళ అలాంటి డైలాగ్ రాసిన సంభాషణ రాసిన కొంతమంది మాత్రమే టైమింగ్, అది పైగా అది వల్గర్, అబ్బాయి ఇదేదో దీనిలో కొంచెం అది చిలిపితనం ఉంది ఆ డైలాగ్లో. వల్గర్గా కూడా చెప్పొచ్చు అది. వల్గర్గా చెప్పకుండా ఎలా చెప్పాలి అందంగా, అందరు నవ్వుకోగలగాలి. కుటుంబంలో కూడా మన చిన్నపిల్లలు అలా పరిగెత్తిన వాళ్ళు గుర్తు రావాలి మనకి. అలాంటిది మంచి నటులు టైమింగ్ ఉన్న నటులతో చేసినప్పుడు కిషోర్ లాంటి వాళ్ళతో, భరణి గారు లాంటి వాళ్ళతో, శ్రీనివాస్ అవసరాలు లాంటి వాళ్ళతో అది మనకి చాలా చాలా బాగుంటుంది. అది నాకు ఇష్టం. ఆ విధంగా వీళ్ళందరూ నాకు ఫేవరెట్ యాక్టర్స్ అనే చెప్తాను. ఓకే, మీరు ఇంతకుముందు చెప్పారు జాతకం గురించి అడిగినప్పుడు కొన్ని కరెక్ట్ చెప్పేశారని. జరిగినవి చెప్పారా జరగబోయేవే చెప్పారండి. నాకు 2015లో ఒక ఆయన నాకు 2016 మే టు ఆగస్ట్ మధ్యలో మీరు డ్రైవర్ లేకుండా మీరు ఒంటరిగా ప్రయాణం చేయకండి, కార్ మీరు డ్రైవ్ చేస్తారా అని అడిగారు. అవునండి అన్నారు. డ్రైవర్ ఉన్నాడా అన్నారు. ఈ టైంలో మాత్రం డ్రైవర్ లేకుండా వెళ్ళకండి అన్నారు. ఎందుకండి అన్నానంటే వెళ్ళకండి మంచిది కాదన్నారు. నేను మర్చిపోయాను 2016 జూన్లో నేను
ఒకే ఒక రోజు మా డ్రైవర్ లీవ్ పెడితే అదే రోజు నేను కార్లో వెళ్ళి నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. ఐ సర్వైవ్డ్ థ్యాంక్ఫుల్లీ. బట్ ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఆయన ఫ్రెండ్ నాకు, ఆయన ప్రొఫెషనల్గా ఏం చెప్పరు జాతకాలు. ఆయన అన్నారు ఇండికేషన్స్ మాకు ఇండికేషన్ ఉంటుందంటే కరెక్ట్గా చెప్పలేము, ఆ టైంలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మీ చేతిలో, అది కూడా నేను యాక్యురేట్గా ఆ టైంలో అని చెప్పాను అన్నారు. సో ఇప్పుడు అది కాకతాళీయంగా జరిగితే నేను ఆపాదిస్తున్నానా లేకపోతే నిజంగా ఆయన ప్రెడిక్ట్ చేశారనేది ఎప్పటికీ మనం చెప్పలేము, కానీ అది చెప్పిన టైంలోనే జరిగింది కదా. అది కాకతాళీయంగా జరిగినా అది ఆపాదించుకుంటాం. ఇంకోసారి నేను 32 ఏట నేను ఫస్ట్ ఫిల్మ్ తీస్తానని చెప్పాడు ఒక ఆయన. 32 ఏట నేను తీసా గ్రహణం. సో అలాంటి కొన్ని జరుగుతాయి, విచిత్రంగా జరుగుతాయి. అవి జరిగాయి నాకు, కొన్ని చెప్పినవి కూడా జరగవు. అంటే దీనిలో బోగస్గా కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, చాలా జరగవు, అసలు జరగనివి ఎక్కువ ఉంటాయి. అయితే ఏంటంటే అందుకు నేను కొట్టిపడాను. ఇప్పుడు సైన్స్ని మూర్ఖంగా నమ్మడం కూడా ఒకప్పుడు డేంజరస్. ఇప్పుడు నాకు పలానా జబ్బు తగ్గుతాను అదే మాత్రం నేను పెసర్లు వేసుకున్నాను అనుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇట్స్ అబౌట్ హౌ ఇంటెలిజెంట్లీ మనం ఒక నమ్మకాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నాం, దానిలో మంచిని ఎలా తీసుకోవాలి, అది మనకి ఎంత ఉపయోగపడుతుంది, మన వ్యక్తి కింద అది ఎంత మన బెటర్మెంట్ అంటాం కదా, మన ఏమంటారు మన మెరుగుపరచుకోవడానికి ఆ నమ్మకం ఉపయోగపడితే నాకు అభ్యంతరం లేదు, ఎవరికే ఉండలేదు అభ్యంతరం. అది ఎప్పుడైతే దాని నుంచి మనం డైవర్ట్ అయ్యి బేలమేరులోకి పడతామో అప్పుడు డేంజరస్. మీ కుటుంబం సాహితీ కుటుంబం కాబట్టి మీ నాన్నగారి ప్రభావం మీ మీద ఎలా ఉండేది ఎంతవరకు? చాలా ఉందండి. అంటే వ్యక్తిగతంగా మేమిద్దరం, మా నాన్నగారు 16వ ఏట మా నాన్నగారు శ్లోకం చెప్పారు, ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అని ఒకటి ఉండేది శ్లోకం. అంటే 16 ఏళ్ళ తర్వాత కొడుకుని స్నేహితుల్లో చూడాలి అని. సో మా నాన్నగారు అన్నట్టే 16 ఏట నుంచి నన్ను ఒక ఫ్రెండ్లాగా ట్రీట్ చేశారు. సో మంచి పుస్తకం, ఏదైనా మంచి పుస్తకాలు రాగానే నాకు చదవరా ఇదని చెప్పడం, నిరంతరం సాహిత్యం గురించి సినిమా గురించి మాట్లాడుకోవడం. ఆయన కూడా సినిమా రంగం అంటే చాలా ఇష్టం, సినిమా కళ్ళంటే మాట్లాడడం. తర్వాత గొప్ప గొప్ప పుస్తకాలు మా ఇంట్లో దాదాపు ఒక 2000 పుస్తకాల లైబ్రరీ ఉంది. అందుకని మా ఇంట్లో పుస్తకాలతోనే మా జీవితం అంతా గడిపేయచ్చు, అన్ని పుస్తకాలు ఉన్నాయి. సంగీతం, సో ఆ ఒక రకమైన సాహితీ సాంస్కృతిక మదనం జరుగుతూ ఉండేది ఎప్పుడు ఇంట్లో. ఇప్పటికీ మా ఇంట్లో మా అమ్మగారు నేను కలిస్తే ఆ పుస్తకం చదివాను, ఈ కథ చదివాను, ఈ నవల చదివాను. ఆ వాతావరణం వల్ల ఆటోమేటిక్గా మనకి అది జీర్ణించేసుకుంటాం. అది మా అమ్మగారు కూడా రచయిత్రి, నవల రచయిత్రి, కథా రచయిత్రి, కవిత్వం రాశారు. సో ఈ విధమైన వాతావరణం ఉండడం వలన వాళ్ళిద్దరి ప్రభావం చాలా ఎక్కువ నా మీద రచనలో. నేను మా నాన్నగారు ఒక 5 ఏళ్ల క్రితం పోయారు, అప్పటి వరకు ఆయన ప్రతి స్క్రిప్ట్ ఆయన చదివేవారు. చదివి ఫస్ట్ రీడర్ ఆయనే, చదివి ఫీడ్బ్యాక్ నోట్స్ ఇచ్చేవారు, ఇది నాకు అనిపించేవాడిని. మా అమ్మగారి తర్వాత వాళ్ళిద్దరికి ముందర స్క్రిప్ట్ ఫస్ట్ వాళ్ళిద్దరికి ఇచ్చేవాడిని, తర్వాత దాన్ని బట్టి వేస్ట్. సో అది ప్రభావం చాలా స్ట్రాంగ్. ఈ సంభాషణల విషయంలో మీరు ఎంత జాగ్రత్త తీసుకుంటారు? చాలానే తీసుకుంటానండి. నేను ఫస్ట్ డ్రాఫ్ట్ ఎక్కువ రాస్తాం అందరం, ఎప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్లో ఎక్కువ డైలాగులు రాసేస్తాం. సెకండ్ డ్రాఫ్ట్, థర్డ్ డ్రాఫ్ట్కి వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా మీరు కొట్టేసుకుంటూ అనవసరమైనవన్నీ కొట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానిలో కొన్ని మనం చాలా బాగా రాసామని మనకు అనిపిస్తున్న డైలాగులు కూడా కొట్టేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఎడిటింగ్లో కొట్టేయాల్సి వస్తుంది. ఎడిటింగ్లో తీసేయండి, ఆ షార్ట్ తీసేయండి, అబ్బా ఇంత కష్టపడి డైలాగ్ రాశాను, కానీ సినిమాకి అనవసరం అది. ఆ నిర్దాక్షిణ్యంగా ఒకసారి మీరు డైరెక్టర్ అవ్వగానే రైటర్ హ్యాట్ పక్కన పెట్టేయాలి, దర్శకుడు టోపీ పెట్టుకుని ఇంకా ఇది అవసరం లేదని తీసేస్తాడు. నాకు డివి నరసరాజు గారు గొప్ప సలహా చెప్పారు, మోహన్ కృష్ణ నువ్వు, ఆయన చివరి రోజుల్లో మాకు మాయాబజార్ సినిమా కూడా ఆయన స్టోరీ కన్సల్టెంట్ అనమాట. ఆయన గొప్ప మహారచయిత, నా దృష్టిలో వన్ ఆఫ్ ద గ్రేట్ తెలుగు ఫిల్మ్ రైటర్స్ ఆయన. నువ్వే రచయితవు కాబట్టి నువ్వు ఎంత గొప్ప డైలాగ్ రాసినా అది సినిమాకి అవసరం లేదంటే నిర్దాక్షిణ్యంగా తీసేసేయి, ఎందుకంటే నువ్వు అది వేరే సినిమాలో వాడుకోవచ్చు. కానీ నీ ఆ మాట మీద ప్రేమలో పడిపోయి నువ్వు సినిమాకి అనవసరంగా దానిలో చొప్పించావంటే మొత్తానికి మోసం వస్తుంది అనే సూక్తి ఆయన నాకు చెప్పారు. అందుకే నేను ఎడిట్లో ఫస్ట్ స్క్రిప్ట్లో, తర్వాత ఎడిట్లో అవసరం లేని డైలాగ్ నిర్దాక్షిణ్యంగా తీసేస్తాను, తర్వాత వాడుకోవచ్చు కావాలంటే. అవునండి, ఎక్కడ వాడుకోవచ్చు దాన్ని. మీరు తీసిన సినిమాల్లో శుద్ధ సాహిత్యం ఉంది, సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఏముంది? ఫస్ట్ ఇది గ్రహణం అని చెప్తానండి, దాన్ని మించింది అది ప్యూర్ లిటరీ అడాప్టేషన్. రెండోది సమ్మోహనం ఈజ్ ప్యూర్లీ అబౌట్ ఆర్ట్. హీరో ఒక కళాకారుడు, హీరోయిన్ కళాకారిణి, వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ రెండు ప్రపంచాల మధ్యలో జరిగే స్పర్ధ కాబట్టి ఎక్కువ నాకు అంటే ఎక్కువ లిటరీ ఫ్రాగ్రెన్స్ ఉండే సినిమా అంటే నేను అదొకటి. దాని తర్వాత అంతకుముందు ఆ తర్వాత
అదొక నవల్లాగా ఉంటుంది ఆ కథ. నాకు అది యాక్చువల్లీ నంది అవార్డు వచ్చింది ఉత్తమ కథకి. గ్రహణం కూడా నంది అవార్డు గ్రహణంకి వచ్చింది, గ్రహణంకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది కరెక్ట్గా. అంతకుముందు ఆ తర్వాతకి వచ్చిన అవార్డు వచ్చిన సంవత్సరమే స్టేట్ బైఫర్కేషన్ అయిపోయింది. అందుకని ఇప్పటివరకు అవార్డు ఆ ఉత్తరం ఉంది, లెటర్ కానీ ఎక్కడో అవార్డు తీసుకోవాలి ఇప్పటివరకు నేను. రాబోయేది మంచి వేసవి కాలం వస్తుంది. అంటే ఈ రాబోయే వేసవి కాలంలో మీరు సారంగపాణి సినిమాని మాపై మంచి చల్లటి వాతావరణాన్ని సృష్టించే విధంగా ఉంటుందా? చాలా చల్లగా ఉంటుంది. ఎయిర్ కండిషన్డ్ అంత కూల్ ఫిల్మ్ ఇది. నేను అంతకుముందు కూడా చెప్పినట్టు దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఎ డేట్ ఫిల్మ్ అండి. అంటే ఇఫ్ యూ వాంట్ మీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని డేట్కి వెళ్ళాలన్నా ఇప్పుడు అంటున్నారు కదా, నేను కూడా చూడండి డేట్కి వెళ్ళడం మాట్లాడుతున్నాను. మీరు మీ ప్రియురాలను తీసుకుని సరదాగా సినిమాకి వెళ్ళాలనుకుంటే, మీ ప్రియుని తీసుకుని సినిమాకి వెళ్ళాలనుకుంటే, మీ కుటుంబం, మీ సకుటుంబ, మీరు ఇందాక అన్నట్టు పరకుటుంబ సకుటుంబ సపరివార సమేతంగా అందరూ సరదాగా వెళ్ళి ఒక సినిమాని నిజంగా ఒక మంచి భోజనం లాగా కలిసి ఒక పిక్నిక్ లాగా వెళ్ళి చూడదగిన సినిమాని ఖచ్చితంగా నేను గంటా బజాయ్ అని చెప్పగలను. ఇప్పుడు రాబోతుందండి ఏప్రిల్ 18 రిలీజ్ అండ్ రైట్ 1 day ఆఫ్టర్ మై బర్త్డే 17వ తారీఖునప్పుడు. సో అందుకు నాకు అదొక చిన్న టెన్షన్, సరదా అనమాట. 1 day ఆఫ్టర్ మై బర్త్డే. బట్ మొట్టమొదటిసారిగా ఇలా జరుగుతుంది. మిడ్ సమ్మర్లో రావడం, అంటే కరెక్ట్గా సమ్మర్ మధ్యలో రావడం అనేది. అండ్ ఇది ఎన్సాంబుల్ కాస్ట్ అంటాం. అంటే నాకు అత్యంత ఇష్టమైన నటులు ఒకే సినిమాలో ఉండడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అలా నాకు చాలా ఇష్టమైన, పర్సనల్గా అమితుమి అష్టాచమ్మ తర్వాత నాకు చాలా ఇష్టమైన సినిమా సారంగపాణి జాతకం. కాబట్టి అందుకు నేను చాలా మంచి అనుభవం ప్రేక్షకులకి, కుటుంబం మొత్తం వెళ్ళి చూడగలిగే అనుభవం ఇస్తుందని నేను నమ్ముతున్నాను స్ట్రాంగ్గా. రైట్. రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఎటువంటి సినిమాలు తీయాలని, అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం దైవభక్తి పెరిగిపోతుంది అని, కానీ దైవభక్తికి సంబంధించిన గతంలో సినిమాలు వచ్చేవి, దేవుడికి సంబంధించిన సినిమాలు, మహాభారతం రామాయణం సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రేమ సినిమాలు లేకపోతే వైలెంట్ సినిమాలు, క్రైమ్ సినిమాలు తప్ప ఇవేమి రావట్లేదు. సో మీరు ఆ దిశగా కూడా సినిమాలు తీసి? లేదండి, భక్తి నాకు పెద్ద, అంటే భక్తి రసం కింద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఎప్పుడు లేదు. నాకు డివినిటీ మీద పెద్ద నాకు లేదు. నేను స్పిరిచువల్ వ్యక్తిని అని అనుకుంటాను. పర్సనల్ జీవితంలో నేను అన్నీ చదువుతాను. నేను భగవద్గీత చదివాను, ఖురాన్ చదివాను, బైబిల్ చదివాను, అవన్నీ ఉంటాయి. కానీ నేను ఎక్స్టర్నల్గా చాలా భక్తి, నోములు, వ్రతాలు చేయడం అలా లేదు, పూజలు చేయడం లేదు. అలాంటి సినిమాలు నేను చేయను. బట్ ఇతిహాసాలు అంటే నాకు ఇష్టం, రామాయణ భారతాలు. సో వాటి బేస్డ్గా సినిమా తీసే ఉద్దేశం అయితే ఉంది నాకు. అది ఎప్పుడూ ఏముంటాయి ఎలాగో. రైట్. ఇప్పుడు మాత్రం ఈ హాట్ సమ్మర్లో మా మీద చాలా చల్లటి హాస్యపు జల్లులు కురిసే ఒక మంచి సినిమా అయితే రాబోతుంది. 100%. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. రీస్టార్ట్ రూమ్ కోసం చాలా సమయాన్ని కేటాయించి చాలా విషయాలు, సినీ ప్రపంచానికి సంబంధించి చాలా విషయాలు, తెలుగు భాష ఔన్నత్యం గురించి, తెలుగు భాష మాధుర్యం గురించి, తెలుగు భాషను కాపాడుకోవాల్సిన విషయాల గురించి, వీటన్నిటి గురించి చెప్తూ మనకి హాట్ సమ్మర్లో ఒక చల్లటి సినిమాను కూడా మన ముందుకు తీసుకుని రాబోతున్నారు. ఖచ్చితంగా ఇది కుటుంబ సమేతంగా వెళ్ళటమే కాదు, పక్క కుటుంబాలతో కలిసి వెళ్ళి చాలా నవ్వుకొని వచ్చేటువంటి సినిమాని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమా మంచి హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.